ప్రసన్న గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల దౌర్భాగ్యం ఏంటంటే చదవడానికి ఉద్యమం, చదువుకోవడానికి ఉద్యమం, నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లైబ్రరీలలో ఉండి 42-43 డిగ్రీల ఎర్రటి ఎండలలో కూడా ఉండి లేనిది తినకుండా చదవడం, నోటిఫికేషన్ల కోసం ఉద్యమం, నోటిఫికేషన్లు పడిన తర్వాత రిజల్ట్ కోసం ఉద్యమం, రిజల్ట్ వచ్చిన తర్వాత అవకతవకల మీద ఉద్యమం, ఉద్యమానికి తలొగ్గకపోతే చివరికి కోర్టు మెట్లెక్కి మొన్ననే నిరుద్యోగ యువత సాధించుకున్న విజయం మీరు చూసారు. ఇంతకుముందు ప్రసన్న గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ పెద్దగా వేయలే. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం అయితే నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 55 ప్రకారంగా 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు 64 ఉద్యోగాలు కొత్తవి కలిపి మళ్ళీ జీవో నంబర్ 29 ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నియామకాలలో ఒకటే సెంటర్లో ఎంతమందికి ఎట్లా మార్కులు వచ్చినాయి, ఎట్లా అవకతవకలు జరిగినాయి, ఈ తొందరలో ఎట్లా 10 సంవత్సరాల కాలం పాటు చదువుకున్న విద్యార్థుల కళ్ళల్లో మట్టి కొట్టిందో కోర్టు వేసిన మొట్టకాయలే సజీవ సాక్ష్యం. ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆనాడు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటిది ప్రజలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళు నిరుద్యోగ యువత. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి సమీక్షిస్తాం, డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో బయట పెడతాం, వెంటనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాం, భర్తీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇవాళ ఎక్కడ 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంది తప్ప ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగట్లేదు. వాళ్ళ రాజకీయాలు చేసుకోవడం కోసం సరిపోతుంది తప్ప ఇచ్చిన హామీల ప్రకారంగా ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కరించే ఆ కన్సర్న్ ఉన్నట్టుగా లేదు. కాబట్టి నేను అశోక్ షుగర్ పేషెంట్, బాబు షుగర్ పేషెంటు, గతంలోనే అనేక సార్లు నిరుద్యోగ యువకులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన బిడ్డ. ఆయన 6 రోజులు అవుతుంది ఇలా బ్లడ్ శాంపుల్ తీయనీయకపోతే, గ్లూకోజ్ కూడా ఎక్కనీయకపోతే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది, నీ ప్రాణానికే ముప్పొచ్చేటువంటి ఆస్కారం ఉంది. అందరు కూడా దసరా సెలవులకు ఇంటికి పోయినరు. నీ శక్తి అయితే ఉందో నిరుద్యోగ యువత ఏవైతుందో వాళ్ళంతా గ్రామాల పట్టింది. కాబట్టి ఇది సరైన టైం కాదు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, బతుకుండి బలసాగు తినవచ్చు, బతుకుండి కొట్లాడాలి తప్ప మనం ఇట్లా చేయొద్దని చెప్పి వారు కన్విన్స్ చేసినాం. వారి సత్యమని కూడా మాతో పాటుగా మాట్లాడిండు. నేను ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, అశోక్ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కోసం ఇప్పటిదాకా ఏ ఉద్యమాలు చేసిండో, మొన్నటి కోర్టు మెట్లు ఎక్కే దాంట్లో కూడా ఆయన సహకారాలు ఎట్లా ఉన్నాయో రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఉంటాయి. తెలంగాణ సమాజం అశోక్ని ఒక ఉద్యమకారుడిగా నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కొట్లాడుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉంది. కాబట్టి అశోక్కి మేము అప్పీల్ చేసినాం, కానీ ఆయన ఇంకా ఎక్కడో మా ప్రభుత్వం దిగి వస్తుంది మాట్లాడుతా అని చెప్పే దాంట్లో ఉన్నాడు. నాకు తెలిసి ప్రభుత్వానికి గంత సోయి కానీ గంత కన్సర్న్ కానీ అయ్యో నిరుద్యోగ సమస్య మీద చేస్తున్నాడు, ఆయన ఇంతకుముందు ఉద్యమకారుడు, ఆయన వెనకాల లక్షల మంది పోరాటం ఉందనేటువంటి భావన ఉంటే తప్పకుండా ప్రభుత్వం తక్షణమే ఆయన కన్విన్స్ చేసి ఏదో హామీ ఇచ్చి విత్డ్రా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.